తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ పనులను కమిషనర్ ఎన్ మౌర్య బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ ను గురువారం సాయంత్రం ప్రారంభించనున్నామని తెలిపారు. లక్కీ డిపోలో దుకాణాలు దక్కించుకున్న వారికి తాళాలు కూడా ఇచ్చామని తెలిపారు. ఈట్ స్ట్రీట్ లో పూలకుండీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దుకాణాలు దక్కించుకున్న వారందరూ కూడా 16వ తేదీ నుండి నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రజలకు పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పిల్లల కోసం ఆట స్థలం ఏర్పాటు చేశామని, ఐ లవ్ తిరుపతి పేరుతో సెల్ఫీ పాయింట్, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా ఆహార పదార్థాలు స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డీజీలు వెంకటప్రసాద్, శిల్ప, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.